హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ రాధిక. ఈరోజు ఎంతో హెల్దీ అయిన అందరికీ ఇష్టమైన తోటకూర నూనె కూర ఎలా చేద్దామో చూద్దాం. సన్నగా తగిన తోటకూర, వెల్లుల్లి పాయలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ముందుగా మనము ఒక మూకుడు పెట్టుకొని అందులో నూనె పోసుకొని, కూర సరిపడా నూనె పోసుకొని, నూనె వేడికినాక అందులో తాలింపు గింజలు వేసుకొని, తర్వాత ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు. ఇప్పుడు వాటిని ఒకసారి గంటతో కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక తోటకూర వేసుకోవాలి. ఇప్పుడు ఆ తోటకూరని మళ్ళీ ఒకసారి గంటతో కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కూర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు అన్నీ కలిసేలా కలుపుకోవాలి. కింది నుంచి పైదాకా కలుపుకుంటూ ఉండాలి. ఈ కూర ఉడికేటప్పుడు మధ్య మధ్యలో అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. తోటకూర చూసారా ఫ్రెండ్స్, ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం పసుపు, ఇప్పుడు సగం ఉడికిన తోటకూరలో పసుపు, ఉప్పు, అడుగు అంటకుండా ఉండటానికి ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తోటకూరలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు తోటకూరలో చెంచా కారం వేసుకొని కూరని గంటతో కలుపుకోవాలి, అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అందరికీ ఇష్టమైన హెల్దీ ఫుడ్ తోటకూర నూనె కూర రెడీ.